దుబ్బాక నియోజకవర్గం పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా అరికట్టి ప్లాస్టిక్ రహిత దుబ్బాక లక్ష్యంగా ముందుకు సాగాలని అధికారులను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించి పరిశుభ్రమైన హరిత దుబ్బాక నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల సమస్యలను వార్డుల వారీగా సమీక్షించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన పట్టణ అభివృద్ధి ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్, కౌన్సిలర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణకు సంబంధించిన అంశాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. ప్రజల నుంచి అందిన వినతులు, ఫిర్యాదులను పరిశీలించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయాన్ని ఎప్పుడూ పరిశుభ్రంగా ప్రజలకు అనుకూలంగా నిర్వహించాలని, కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలు అందేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు వారి వార్డుల్లో పేరుకుపోయిన సమస్యల గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్ సంగీత రవీందర్, కమిషనర్ మహేష్ కుమార్, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మరి పారిశుద్ధ్యం లోపించి మరి గ్రామంలో మరి మోరీలన్నీ కూడా మరి మురికి కూపాలుగా అయినాయి. వాటిని తక్షణమే మరి శానిటేషన్ సంబంధించిన సిబ్బంది కొరత ఉన్నదని చెప్పిన దృష్టికి వచ్చింది. మరి ఆ కొరత కూడా ఈ 4-5 రోజులలో శానిటేషన్ సంబంధించిన సిబ్బందిని కూడా పెంచుకొని అన్ని వార్డులలో మరి శ్రమదానంతో స్టార్ట్ చేసి, ఇది వచ్చేది వర్షాకాలం కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని వార్డులలో కూడా 20 వార్డులలో కూడా అన్ని శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యతగా మరి అందరితో డిస్కషన్ చేయడం జరిగింది. దీంతో పాటు మరి చెరువు కట్టలకు సంబంధించిన బ్యూటిఫికేషన్, మరి అమృత్ స్కీమ్ కింద వచ్చిన డబ్బులకు మరి దాన్ని మొన్ననే ఎస్టిమేషన్ వేయించినాం. ఆ ఎస్టిమేషన్ ప్రకారం టెండర్లను పిలిపించి మరి త్వరలోనే ఆ పనులు కూడా కార్యక్రమాలు, వాకింగ్ ట్రాక్లు, గజీబోలు, ఆ బ్యూటిఫికేషన్ సంబంధించిన 3 చెరువులు, పెద్ద చెరువు, మరి అదేవిధంగా రామసముద్రం, మరి దుంపలపల్లి దారిలో ఉన్న మరి ఆ కట్ట మీదకి వెళ్ళి కూడా బ్యూటిఫికేషన్ గురించి మరి డిజైన్స్ కూడా కంప్లీట్ అయినాయి. మరి త్వరలోనే కొత్త కమిషనర్ గారికి కూడా ఆ విషయాలు మరి పూర్తిగా చెప్పడం జరిగింది. మరి ఇది కాకుండా మరి దుబ్బాకలో మరి స్కిల్ సంబంధించిన ఒక పాఠశాల, మరి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన పాఠశాల, ఏదైతే యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీ సంబంధించిన మరి గతంలో 20 ఎకరాల భూమి కావాలంటే కూడా ఇచ్చినాము. మరి దాని మీద ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం మరి శాంక్షన్ ఇవ్వలేదు. మరి దాని మీద కూడా ఈరోజు పూర్తి స్థాయిలో మరి ఆర్డీఓ, ఎంఆర్ఓ తోటి ఆ భూమి పత్రాలు కూడా జమ చేసి మరి రేపు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ స్కిల్ సంబంధించిన యూనివర్సిటీ ఏదైతే రెసిడెన్షియల్ ఉందో, ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మరి రెవెన్యూస్ రికార్డ్ మొత్తం కూడా ఇచ్చి 20 ఎకరాల భూమిని కూడా వారి స్వాధీనం కూడా చేయడం జరుగుతున్నది. ఇవి కాక మరి ముఖ్యమైన విషయం ఏంటంటే మరి ప్లాస్టిక్ ఏదైతే ఉందో మరి ఆ ప్లాస్టిక్ తోటి రోజు మరి చాలా మంది మరి క్యాన్సర్ బారిన పడి మరి ఆసుపత్రి పాలై మరి కుటుంబాలు కూడా మరి ఆగమైపోయే పరిస్థితి ఉంది ఈ రోజుల్లో. మరి మనం కొంతైనా మన వంతు సాయం చేస్తే దీన్ని నిర్మూలించడానికి అవకాశం ఉంది. తప్పకుండా అందరు కౌన్సిలర్లు, అందరు వార్డులలో కూడా మరి ఫంక్షన్ హాల్లో కూడా మరి మా ఫంక్షన్ హాల్ అధికారులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, షాపు ఓనర్లకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ప్లాస్టిక్ గ్లాసులు కానీ, ప్లాస్టిక్ ప్లేట్లు కానీ, ప్లాస్టిక్ కప్పులు కానీ మీరు వాడకూడదు. మీ షాపులల్లో మరి పూర్తిగా నిరోధించాలి. ఎవరైనా వచ్చి కస్టమర్ వచ్చి నాకు ప్లాస్టిక్ గ్లాసులు కావాలని ఊర్లోకి వెళ్ళి వచ్చినా కానీ మరి మీరు దాన్ని నిషేధించాలని చెప్పి ఈ రోజు సభలో తీర్మానం చేయడం జరిగింది. మన హోటల్స్ అన్ని కూడా మరి నీట్గా ఎవరైతే మెయింటైన్ చేయరో ఖచ్చితంగా సీజ్ చేసి వాటిని మరి పనిష్ చేసే విధంగా కూడా ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. ఇది మరి చాలా ఇంపార్టెంట్. మరి దుబ్బాక టౌన్ తో పాటు మరి పక్కనున్న మున్సిపల్ సంబంధించిన అన్ని గ్రామాలలో కూడా మరి ఈ రోజు నుంచి పూర్తిగా నిషేధం చేయవలసిందిగా మరి వ్యాపారస్తులకు కూడా విజ్ఞప్తి చేస్తారు.